బీజేపీ నేత అంతెల రోహింగ్యాలు రెక్కి నిర్వహించడం కలకలం రేపుతుంది. బీజేపీ నేత అందెల శ్రీరాములు ఇంటి ముందు రోహింగ్యాలు రెక్కి నిర్వహించడం కలకలం రేపుతుంది. అందెల శ్రీరాములు ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న 6 వ్యక్తులను బీజేపీ కార్యకర్తలు గుర్తించారు. వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా బండి వదిలి పారిపోయినట్లు తెలిపారు. వారి వద్ద పెట్రోల్ బాటిల్, సుత్తి, కట్టర్, ఐరన్ రాడ్స్ బాక్స్ లో పెట్టుకుని తిరుగుతున్నట్లు గుర్తించారు. అనుమానితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. దీంతో 5 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత కొన్ని రోజులుగా రోహింగ్యాలపై అందెల శ్రీరాములు యాదవ్ ఉద్యమం చేస్తున్నారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మహేశ్వరం బీజేపీ అభ్యర్థి గతంలో ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థి ప్రస్తుతం మహేశ్వరం జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి అందెల శ్రీరాములు ఇంటి చుట్టూ కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారన్న ఒక సమాచారంతో వారి కార్యకర్తలంతా కూడా అప్రమత్తమయ్యి ఎందుకోసం తిరుగుతా ఉన్నారంటూ కూడా చాలా రోజుల నుంచి రెక్కి నిర్వహించి ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా వారి ఇంటి ముందు 2 ద్విచక్ర వాహనాల పైన 4 ఒక మతానికి చెందినటువంటి యువకులు ఆ రోడ్డుపై రెక్కీ చేస్తూ చేతిలో వాహనంలో మార్మాయుధాలు పెట్టుకుని తిరుగుతా ఉన్నారంటూ కూడా గుర్తించి వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని మీర్పేట పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా తెలుస్తుంది. పోలీసులు అక్కడికి చేరుకొని వీళ్ళు ఏ పర్పస్ పైన రెక్కి చేస్తా ఉన్నారు, బీజేపీ నాయకులు ఇంటి చుట్టూ తిరగాల్సినటువంటి కారణాలు ఏంటి అనే దాంట్లో కూడా ఆ వివరాలను ఆరోపిస్తా ఉన్నారు. మొత్తం 6 మంది వ్యక్తులని గుర్తించి బీజేపీ కార్యకర్తలు పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు. వారి వద్ద పెట్రోల్ బాటిల్, సుత్తి, కట్టర్, ఐరన్ రాడ్స్ తో పాటు బాక్స్ లో పెట్టుకొని తిరుగుతున్నటువంటి మార్మాయుధాలు ఉన్నాయంటూ కూడా గుర్తించడం జరిగింది. గత కొన్ని రోజులుగా రోహింగ్యాలపై అందెల శ్రీరాములు యాదవ్ ఈ పోరాటం కొనసాగిస్తా ఉన్నారు. శ్రీరాములకి ప్రాణహాని ఉందంటూ కూడా గతంలోనే బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోనే తనకు ప్రొటెక్షన్ ఇవ్వాలంటూ కూడా పోలీసులకు ఒక మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. బీజేపీ నేతలు పట్టుకోవడానికి ప్రయత్నించగా వాళ్ళు వాహనాన్ని వదిలి తిరిగి పారిపోతూ ఉండగా పెట్రోల్ బంక్ సమీపంలో ఆ 6 గుర్తించి వారందరినీ కూడా మీర్పేట పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకుని ఆ 5 విచారణ చేపడతా ఉన్నారు. ఈ రోహింగ్యాలంతా కూడా ఎందుకు శ్రీరాములు ఇంటి చుట్టూ తిరగాల్సి వస్తా ఉంది, ఎన్ని రోజుల నుంచి రెక్కి చేస్తా ఉన్నారు, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు, నిజంగానే ఏదైనా కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేశారా, బీజేపీలో పవర్ఫుల్ వ్యక్తిగా ఉన్నటువంటి శ్రీరాముల్ని రెక్కి చేయమని ఎవరైనా సంస్థ ముఠా సభ్యులు ఆదేశాల ప్రకారంగా ఈ రోహింగ్యాలు పనిచేస్తా ఉన్నారు అనేదంటే కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతా ఉంది. దీనిపైన మీర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే రవితేజ, పోలీసులు 5 అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి వారి నుంచి ఏదైనా సమాచారం తెలిసిందా? వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తరలించి అందరినీ మూకుమ్మడిగా విచారణ చేపడుతున్నాము, విడివిడిగా విచారణ చేపడుతున్నాము. శ్రీరాములు యాదవ్ ఇండ్లు మీకు ఎలా తెలుసు, ఎందుకు వాళ్ళ ఇంటి సమీపంలో చాలా రోజుల నుంచి రెక్కి చేస్తా ఉన్నారు, మీకు చూస్తే మార్మాయుధాలు, కట్టర్లు పెట్టుకుని స్క్రూ డ్రైవర్ లాంటి ప్రమాదకరమైనటువంటి వస్తువులను ఎందుకు తిరుగుతా ఉన్నారు, శ్రీరాములు మీకు ఏమైనా గతంలో నుంచి పరిచయం ఉన్నాడా, ఇల్లు మీకు ఎలా ఐడెంటిఫై అయ్యింది, ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అంటూ వాళ్ళ మొబైల్ ఫోన్లు అన్ని కూడా స్వాధీనపరుచుకున్నారు. ఈ విషయాన్ని మనం స్వయంగా ఒక ఫిర్యాదు అందజేయడము, కాటకొండ పోలీస్ కమిషనర్ కూడా ఒక మెమోరాండం ఇచ్చి తనకు ప్రాణరక్షణ కల్పించాలి, తనకు రక్షణ కల్పించాలి, తనకు ప్రాణహాని ఉంది, అనేక సార్లు తనను ఇంటిని టార్గెట్ గా చేసి చాలా మంది రెక్కి నిర్వహించారు, తనపై ఏదో కుట్ర జరుగుతా ఉన్న ఒక అనుమానం వ్యక్తం చేస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ కూడా కలిసి ఒక మెమోరాండం సమర్పించబోతా ఉన్నారు. ఇప్పటికైతే మీర్పేట పోలీసులు అదుపులో ఉన్నటువంటి 6 వాళ్ళని విచారణ జరిపి ఇండివిజువల్ గా వారి వెంట ఏదైనా కుట్ర దాగి ఉందా, ఏదైనా ఆదేశాల ప్రకారంగా వీళ్ళు మట్టు పెట్టడానికి ఈ టీం అంతా కూడా పర్యటన చేపడతా ఉందంటూ కూడా ఆ కీలక విషయాన్ని వారి నుంచి రాబడతా ఉంటుంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.